Yo, I think that I lost my mind. Hours now we're spending time grinding on the things I write, fighting through the sleepy nights. And still, man, I'm getting screwed. Haven't I paid my fucking dues? Algorithms pick and choose. We're all slaves to what they do. Wait, no, it's a gift. I can go from poor to rich if you figure out the switch to get to the top of it. I don't know, I don't care. I'm pulling out my fucking hair. I just wanna create and share, help the world become aware that you can do anything that you want to. You can be everything that you want to. I'ma teach how to cook some fondue and blow up on shorts on YouTube, huh? Ain't that crazy? That's what people doing daily. It ain't quick, they ain't lazy. It takes years to get that placement. And this world is fucking crazy. Man, what's been going on lately? Is this good? Yeah, amazing. Feels like a fever fucking daydream. Shots of the heat. Now I can feel it in my teeth. I feel the lyrics start to seep out my veins like I bleed. Drop that bass on the beat for a minute. When I spit these words to the beat, no limit. I don't make no sense, I don't need no gimmick. I'ma say what I think, be real specific, and I'm master the chase. I'ma pass in the race. You could ask me the way I attack every day. I adapt and I change, never cap, and I say what I mean. I would think, and you know I'm here to stay like keep my head up, shit gets harder and I get fatter. But that don't get me nowhere, that gets you to give up. So I stay strong and do my thing, I never let up. If I get knocked down, best believe that I'ma get up. And this world is fucking crazy. Man, what's been going on lately? Is this good? Yeah, amazing. Feels like a fever fucking daydream. कितने का? 230 grams. Also by this is Kaushik Letter అందరూ. సో గైస్ మన వర్కౌట్ మారిందనమాట. ఫుల్ అంటే ఫుల్ ఇంటెన్సిటీ ఉంది. సో 10-12 వర్కౌట్లు ఉన్నాయి. ఒక్కొక్క సెట్ మధ్యలో 10 seconds రెస్ట్. ఒక్క సెట్లో మనం 25 reps అట్లా కొట్టాలి. అన్నీ ఐసోలేషన్ వర్కౌట్సే. సో కాంపౌండ్ కాదు, హెవీ కాదు. సో లైట్ వర్కౌట్లే, కాకపోతే రెపిటేషన్స్ 25 ఉన్నాయి. సెట్ మధ్యలో రెస్ట్ వచ్చేసి 10 seconds. దూల తీరిపోతుంది, కాళ్ళన్నీ వణుకుతున్నాయి అమ్మ చేస్తుంటే. దాని తర్వాత పొద్దుగాల 1 గంట, ఈవినింగ్ 1 గంట కార్డియో. సో నేను 30 minutes చేసిన. సో ఆ వర్కౌట్ ఫినిషింగ్ టైం వచ్చేసి ఆ వర్కౌట్కి టార్గెట్ ఉంది, ఒక అర్ధ గంటలో ఫినిష్ చేయాలి ఆ వర్కౌట్ని. సో చెప్పిన రెస్ట్ పీరియడ్ బరాబర్ పాటించుకుంటే చేస్తే ఒక అర్ధ గంటలో అయిపోతుంది. కాకపోతే నాకు కాలేదు, ఒక 45 minutes ఏమో అయింది. సో ఈ 4 days అట్నే ఉంది. ఫుల్ అప్పర్ బాడీ మొత్తం ట్రైన్ అవుతుంది అనమాట. సో ఆ వర్కౌట్లో మొత్తం షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఆ ఇంటెన్సిటీకి దానికి షూట్ చేయాలని లేకుండే ఆ టార్గెట్ ఫినిష్ చేయడానికి ట్రై చేసిన. టార్గెట్ కూడా ఫినిష్ చేయలేదు, అట్లనే వీడియో కూడా తీయలేదు. ఆడ 2-3 వీడియోలు తీసిన. ఎవరినో మన సబ్స్క్రైబర్లు ఉంటారు కదా మన జిమ్లో కూడా, అడిగి తీపించుకున్నాను అనమాట. సో అంతే. ఇప్పుడు మీల్ వచ్చేసి సో ఓట్ మీల్ అనమాట. 35 grams ఓట్స్ ఉన్నాయి, ఒక 15 grams పీనట్ బటర్, ఒక వే ప్రోటీన్ స్కూప్ అనమాట. చలో అంతే. సో జల్దీ మీల్ తినేసి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫస్ట్ స్నానం చేయాలి. మనకు అట్లా ఏం లేదు, మీ అమ్మ ఆకలి దంచుతుంటే ఇంకా స్నానం చేయాలి, ముఖం కాలు చేతులు అడుక్కోవాలి, అవన్నీ ఉన్నాయి. తిని పాడేయడమే. సో గైస్ మన దగ్గర మస్తు టైం ఉందన్నమాట. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామా. సో నేను ప్రెజెంట్ యూజ్ చేస్తున్న వే ప్రోటీన్ వచ్చేసి టెస్ట్ చేద్దాం అనమాట. సో దాంట్లో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎంత ఉందని చెప్పేసి టెస్ట్ చేద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మజిల్ బ్లేజ్ వాళ్ళ MB Pro చెక్ అనమాట. సో దీంతో మనం ఇంట్లోనే ఉండి మన వే ప్రోటీన్ల పర్సెంటేజ్ని కనుక్కోవచ్చు అనమాట. సో ఈజీ ఉంటుంది, చూపిస్తే చూడండి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోనైతే 2 కిట్లు అయితే ఇస్తారనమాట. సో 2 టెస్ట్లు చేసుకోవచ్చు. మనం యూజ్ చేస్తున్న వే ప్రోటీన్ని టెస్ట్ చేద్దాం. ఇది ఒకటి, దీంట్లో ఒక సొల్యూషన్ ఉంటుంది, దీంట్లో పోసేయాలి, చూపిస్తే చూడండి. మనం వాడే వే ప్రోటీన్ అయితే దీంట్లో వేసిన. సో ఒక 25 to 30 seconds మంచిగా ఊపుదాం. చలో ఇట్లా పెట్టేసేయండి.
దాంట్లో కొంచెం నురుగు ఉంటుంది కదా పైన షేక్ చేసిన తర్వాత ఆ నురుగు మొత్తం పోయాక ఇంకా స్టార్ట్ చేద్దామా ఎక్స్పెరిమెంట్. సో ఈ సొల్యూషన్ని ఈ ట్యూబ్లో పోసుకుంటే 35 ml వరకు రావాలన్నమాట. సో పోసేసుకుందాం వెయిట్. సో ఇది మొత్తం పోసేస్తే బరాబర్ 35 ml వస్తుందని చెప్పిన కదా. సో బరాబర్ 35 ml వచ్చిందనమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం యూజ్ చేస్తున్న వే ప్రోటీన్ దాంట్లో పోయాలన్నమాట. ఎంత అంటే 10 ml. అంటే ఇప్పుడు ఆల్రెడీ 35 ఉంది కదా, 45 ml దాకా పోయాలి. సో గైస్ ఇట్లా 45 ml దాకా పోసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 seconds అయితే షేక్ చేయాలన్నమాట. సో ఇట్లా టైట్గా మూత పెట్టి షేక్ చేసేయడమే. సో గైస్ ఇట్లా మంచిగా షేక్ చేసిన తర్వాత ఒక మూలకు పెట్టేసేయండి, మళ్ళీ ముట్టుకోవద్దు అనమాట దీన్ని. సో అట్లయితేనే మంచి అక్యురేట్ రిజల్ట్స్ అయితే దొరుకుతాయి. ఎవరు కదిలేని దగ్గర పెట్టేసేయండి. సో గైస్ అట్లా మూలకు పెట్టిన 1 minute మనకి ప్రోటీన్ తోటి రియాక్షన్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. చూపిస్తాయి చూడండి, చూసిరా రియాక్షన్. సో అట్లా కనిపిస్తుంది అనమాట. సో అట్లా ఏ రియాక్షన్ లేకుండా నార్మల్గా ప్లెయిన్ కలర్లో ఉందనుకోండి, సో దాంట్లో వే ప్రోటీన్ లేనట్టు. ఇంకొక 5 to 6 minutes ఇంకా మంచిగా క్లియర్గా కనిపిస్తుంది, ఇంకా మంచిగా రియాక్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో గైస్ మనం షేక్ చేసి ఒక 5 to 6 minutes అవుతుంది అనమాట. ప్రోటీన్ అనేది కిందకి ఇట్లా వెళ్ళిపోతుంటుంది అనమాట. షేక్ సప్లిమెంట్లో అయితే మీకు అట్లాంటి ఏం కనిపించదు అనమాట. సో అసలు రియాక్షనే కనిపించదు, ఇట్లా కింద కాదు కదా, అసలు ఏం రియాక్షనే ఉండదు అనమాట, ప్లెయిన్ ఉండిపోతుంది మొత్తం. ఇప్పుడు మనం ఒక 24 hours దాకా దాన్ని ఎటు ముట్టుకోకుండా ఎటు కదిలేయకుండా అట్నే పెట్టి 24 hours తర్వాత వచ్చి చూద్దాం. సో టైం వచ్చేసి 2:20 అవుతుంది. రేపు 2:20 దాకా దాన్ని ముట్టుకోకుండా అట్నే ఉంచుదాం, చూద్దాం. సో గైస్ 24 hours అయితే అయినాయి అనమాట. సో రిజల్ట్స్ చూద్దామా. సో మనం రిజల్ట్స్ చూడడానికి మనకి ఇదాని సహాయం అయితే కావాలన్నమాట. ఈ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మనం దాంట్లో చెక్ చేయాలన్నమాట. సో గైస్ 11% అయితే వచ్చింది. 75 to 85% అయితే దాంట్లో ప్రోటీన్ ఉందన్నమాట. సో ఆ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారమే మనకు ప్రోటీన్ లెవెల్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు నేను వాడే ప్రోటీన్ వచ్చేసి జెన్యూన్. మీరు కూడా టెస్ట్ చేయాలనుకుంటే సో కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. మజిల్ బ్లేజ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది ఈ ప్రోడక్ట్ అయితే. మన డిస్కౌంట్ కోడ్ LEEMB అని కొడితే మీకు ఇంకొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, తీసుకొని ట్రై చేయండి. అట్లనే ఇంకోటి చూపిస్తాయి చూడండి. సో రియల్ ప్రోటీన్ని ఇట్లా తిప్పి పెడితే పైన స్టిక్ అయ్యే ఉంటుంది, సో కిందికి రాదు. నార్మల్గా మీరు వాడే ప్రోటీన్ జెన్యూన్ కాదు, ఫేక్ ఉంటుంది చూసిరా, ఇట్లా తిప్పి పెడితే ఎంబటే కిందికి పడిపోతుంది అనమాట. ఒక ప్రోటీన్ని చెక్ చేయండి, మీరు వాడే ప్రోటీన్ని చెక్ చేయండి, దానికే స్టిక్ అయిపోయి ఉండండి. సో ఇప్పుడు మీరు వాడే ప్రోటీన్లో వాళ్ళు క్లెయిమ్ చేసుకునే అంత ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్అవుట్ చేయండి. పీస్. సో గైస్ ఇది మన థర్డ్ మీల్ అనమాట. మార్నింగ్ జిమ్ పోయేటప్పుడు ఓట్ మీల్, మళ్ళీ వచ్చిన తర్వాత ఓట్ మీల్, చికెను. నైట్ వండుకునేటప్పుడు వెజ్జెస్ ఆలుగడ్డ, బఠానీ, పాలకూర అన్నీ కలుపుకొని తింటే అప్పుడు కొంచెం ప్రశాంతంగా నిద్ర పడుతుంది అనమాట. ఇట్లా ఉత్తా తిని వండుకున్నాను అనుకో ఎండిపోతాం, ఆకలికి నిద్ర పట్టదు. సో ఇప్పుడు ఇది లైట్గా తిని డిచ్ అయిపోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. సో మనతో బయట పోయినప్పుడు తీసుకున్న హుడ్డీలలో ఇది ఒకటి. ఇట్లా పంపుని అట్లా కవర్ చేయాలన్నమాట. సో మన బాడీని అట్లా కవర్ చేయాలి. సో ఎట్లుంది కామెంట్ చేసి చెప్పండి, బుర్రపాడు. సో దిస్ ఇస్ అవర్ ప్రీ కార్డియో మీల్. సో ఒక గంట ఏమో పండుకొని లేవగానే ఈ అమ్మ ఏం ఆకలైంది, ఘోర ఆకలైంది. సో తినేసి కార్డియో చేయడానికి పోదాం. చలో. సో గైస్ చూసారు కదా, కార్డియో అయితే గంటన్నర చేసిన, దాంతోపాటు లైట్గా 2 యాప్ వర్కౌట్లు చేసిన. యాప్స్ అయితే చిన్న ఫ్లాట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చూడాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువనే కదా మన డైట్లో, అందుకని అవ్వచ్చు. సో అంతే. సో గైస్ ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే పక్కకి స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోండి. ఉంటా, బాయ్, పీస్.